నమస్కారం అండి మిత్రులారా, ఎలా ఉన్నారు? సో ఈరోజు మనము మన సీఎం, మన ఆంధ్రప్రదేశ్ తొలి సీఎం సంజీవ్ రెడ్డి గారి గురించి మా అన్న కూతురు అమ్మాయి పేరు స్నేహలతారెడ్డి, వారిని అడిగి మనం తెలుసుకుందాము. ఒకసారి మీరు స్నేహలతారెడ్డి గారు, ఒకసారి మీరు సంజీవ్ రెడ్డి గారి గురించి చెప్తారా? నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం పునాది వేసిన పాత సీఎం గురించి, మన ఫేవరెట్ సీఎం గురించి తెలుసుకుందాం. ఈ సిరీస్ని మీరు కనుక కంటిన్యూ చేయాలని అనుకుంటే ఈ ఛానల్కి మీరు లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఆయన నీలం సంజీవ్ రెడ్డి గారు ఎప్పుడు పుట్టారండి? తను 1913 మే 19వ తేదీన అనంతపూర్ డిస్ట్రిక్ట్లో పుట్టారండి. సో ఆయన అనంతపురం అంటే వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చి కూడా అంత పెద్ద, నాకు తెలిసి అయితే అంత పెద్ద భూస్వాముల కుటుంబంలో అయితే పుట్టలేదు. ఆయన మిడిల్ క్లాస్ రైతు కుటుంబంలోనే పుట్టాడు. మరి ఈరోజు మనం అందరం అనుకుంటుంటాం కదా, రాజకీయం చేయాలంటే చాలా డబ్బు కావాలి, చాలా పలుకుబడి కావాలి, ఏదేదో కావాలనుకుంటున్నాం కదా. నిజంగా చిత్తశుద్ధి, ప్రజల మీద ప్రేమ, చిత్తశుద్ధి అనేది ఉంటే ఎంత వెనుకబడిన ప్రాంతం నుంచి అయినా, ఎంత ధనలేమి ఉన్నప్పటికైనా సరే ఒక గొప్ప నాయకుడు ఎదుగుతాడు అనేదానికి ఈయన ఒక ఉదాహరణ. సో ఈయన ఫారెస్ట్ మినిస్టర్గా ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా చేశారండి? ఈయన యాక్చువల్గా ఫారెస్ట్ మినిస్ట్రీగా 1949లో నుంచి 1951 ఏప్రిల్ దాకా చేశారండి. ఆ తర్వాత మనకి టంగుటూరి గారు సీఎంగా వచ్చినప్పుడు 1953లో తిను డెప్యూటీ సీఎంగా చేస్తున్నారు. ఫస్ట్ విశాలాంధ్రకి ఈయన సీఎం అయినట్టుగా మనకు తెలుసు. అది ఎప్పుడు జరిగింది? ఎంతమందితో ఫామ్ చేశాడు ఆయన? 1956లో మనకి విశాలాంధ్ర రావడం జరిగింది నవంబర్ 1న. సో అయితే ఈయన్ని అన్ని ఆస్తులు అవన్నీ విభజించుకున్న తర్వాత అందరూ మమేకమై నీలం సంజీవరెడ్డిని గారిని సీఎంగా ఎంచుకున్నారు. సో అతనితో పాటు 12 మినిస్టర్స్ కలిసి మనకి క్యాబినెట్ ఫామ్ చేయడం జరిగింది. అప్పుడు హోమ్ మినిస్టర్గా ఎవరు ఉన్నారండి? కేవీ రంగారెడ్డి గారు హోమ్ మినిస్ట్రీ అండి. మరి బెజవాడ గోపాల్ రెడ్డి ఏం చేసేవాడు అప్పుడు ఆయన హయాంలో? అతను ఫినాన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాళ్ళండి. అంటే మనకి ఫినాన్స్ మినిస్ట్రీగా కళా వెంకట్రావు గారు ఉన్నారు. సో అతని కింద మనకి బెజవాడ గోపాల్ రెడ్డి గారు ఫినాన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. ఓకే. లోకల్ అడ్మినిస్ట్రేషన్ అంతా ఎవరు చూసుకునే వాళ్ళు అప్పుడు ఆయన హయాంలో? కాసు బ్రహ్మానందరెడ్డి గారండి. అతనికి ఈ మినిస్ట్రీ చేయటం వల్ల తర్వాత ఇది ఒక బీజం లాగా నెక్స్ట్ అతను సీఎంగా మారడానికి కూడా ఛాన్స్ వచ్చింది. నాకు తెలిసి స్నేహలతారెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీ కూడా ఈయనే ఫామ్ చేసినట్టున్నాడు కదా. ఎప్పుడు ఫామ్ చేశాడు ఆయన? ఏపీఎస్ఆర్టీసీ మనకి 1958 జాన్ 11న ఫామ్ చేశారండి. సో అప్పుడు మనకి అతి తక్కువ బస్సెస్తో ఫామ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి జోన్స్ కూడా చాలా ఎక్కువైపోయి ఇప్పుడు నెంబర్ లేని బస్సెస్ అని ఫామ్ చేయడం జరిగింది. ఈ ఏపీఎస్ఆర్టీసీ ఫార్మేషన్ చేయడం అనేది చాలా ఆంధ్రప్రదేశ్ ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. అప్పుడు ప్రైవేట్ బస్సులు ఉండేవి, చాలా తక్కువ ఉండేవి, చాలా దోపిడీ చేసుకునేవాళ్ళు అనమాట. సో ఈయన చాలా మంచి పని చేశాడు నాకు తెలిసి. ఈయన ఇండస్ట్రీస్ పరంగా కూడా అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ కూడా ఎంకరేజ్ చేసినట్టుగా విన్నానండి నేను. ఒకవేళ చేసింటే వేటిని ఎక్కువగా చేసిన్నాడు ఆయన? ఈయన హయాంలో ఇండస్ట్రీస్కి గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి పత్తి కావచ్చు, లేకపోతే గోధుమలు కావచ్చు, లేకపోతే చెరుకు, షుగర్, ఈ ఇండస్ట్రీస్ని బాగా డెవలప్ చేయడం జరిగింది. మరియు
ప్రాంతాలని కూడా డివైడ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు కాటన్ వచ్చేటప్పటికి గుంతకల్లు, తాడిపత్రి లైక్ డ్రాట్ ప్రోన్ రీజన్స్లో డెవలప్ చేయడం జరిగింది. షుగర్ వచ్చేటప్పటికి మనకు శ్రీకాకుళం, నార్త్ ఆంధ్రాని కూడా కొంచెం డెవలప్ చేయడానికి అలా ఉపయోగపడింది. సో డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ చేయటం వల్ల ఎక్కువగా మనకి డెవలప్మెంట్కి ఎక్కువగా స్కోప్ ఉండేలాగా ఈయన ఆలోచించి చాలా మంచిగా ఇండస్ట్రీస్ని ప్లాన్ చేసుకున్నారు. ఇంకొకటండి, ఈ లోకల్ అడ్మినిస్ట్రేషన్ మీద అప్పుడెప్పుడు చోళుల కాలంలో ఎక్కువ ఈ పంచాయతీ అనేది చోళుల కాలం పెట్టినట్టు విన్నాము. తర్వాత మళ్ళీ మన ఇప్పుడు కూడా పంచాయతీ రాజ్ అనేది చాలా ఫేమస్. సో అది కూడా ఈయన హయాంలోనే అయినట్టు, ఇది నాకు తెలిసి నేషన్లోనే ఫస్ట్ సెకండ్ అనుకుంటాను. దాని మీద మీరు ఒకసారి క్లారిటీ ఇస్తారా? మనము యాక్చువల్గా మనకు ఫ్రీడమ్ ఫైటర్స్ ఎక్కువగా డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మీద ఎక్కువ దృష్టి సారించడం జరిగింది. ఎప్పుడంటే మనకి ఫ్రీడమ్ రాకముందు కూడాను. ఆ తర్వాత ఏమైందంటే మన నెహ్రూ గారు దాన్ని అంతగా ఫోకస్ చేయకపోవడం, ఆ తర్వాత కొన్ని బిల్స్ తీసుకొచ్చిన కొన్ని కారణాల వల్ల రద్దు అవ్వడం ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత మనకి ఒక కమిటీస్ లైక్ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అవ్వచ్చు, అశోక్ మెహతా కమిటీ అవ్వచ్చు, తంగన్ కమిటీ, గాడ్జిల్ కమిటీ అవన్నీ ఫామ్ అయినప్పటికి కూడా మనకి ఒక యూనిఫామ్ సిస్టమ్ ఆఫ్ పంచాయతీరాజ్ లేదండి ఇప్పుడు దాకాను. సో ఫస్ట్లో విత్ 3 టైర్ సిస్టమ్ తోటి రాజస్థాన్లో మనకి ఫామ్ అవడం జరిగింది పంచాయతీరాజ్. ఆ తర్వాత వెంటనే ఆ ఇన్స్పిరేషన్ తోటే మనకి 1959లో నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ సిస్టమ్ పెట్టడం జరిగింది. సో అంటే దీన్ని బట్టి మనకి క్లారిటీ, సౌత్ ఇండియాలో ఫస్ట్ పంచాయతీరాజ్ తీసుకొచ్చిన వ్యక్తి నీలం సంజీవ్ రెడ్డి, ద గ్రేట్ సీఎం అనమాట. మరి ఎలక్ట్రిసిటీ గురించి ఆయన ఏం చేశాడండి? ఆ సిచ్యువేషన్స్ ప్రకారం మనకి అప్పుడే లైక్ అన్ని అసెట్స్ అవన్నీ మనకి ఇంకా తేలక ముందునే ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ అనేది ఫామ్ చేయడం జరిగింది ఇతనే 1959లో. సో ఆ తర్వాత మనకి దాని నుంచి డిస్కామ్స్ అవ్వచ్చు, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఇవన్నిటిని కట్ డౌన్ చేసుకుంటూ ఈయన ముందుకు వెళ్ళడం జరిగింది. సో ఈయన స్కూల్స్కి పిల్లలు ఎక్కువ మంది, అప్పుడు ఎక్కువ బీదరికం ఉండేది. ఆ బీదరికం వల్ల ఎక్కువ మంది స్కూల్కి సరిగ్గా వచ్చేవాళ్ళు కాదు. సో ఈ గవర్నమెంట్ ఎంత ప్రేయర్ చేసినా కూడా మరి ఈయన దాన్ని ఎంకరేజ్ చేయడానికి, ఎడ్యుకేషన్ ముఖ్యంగా రూరల్ పల్లె ప్రాంతాల్లో పిల్లల్ని చదివేటట్టు ఎంకరేజ్ చేయడానికి ఈయన ఏమన్నా చర్యలు ఏమైనా చేపట్టాడా? ఇప్పుడు బాగా ఫేమస్ అవుతున్న మిడ్ డే మీల్ స్కీమ్స్, ఒకప్పుడు వేరే లైక్ ఒక ప్రొఫెసర్ గాల్ బ్రైత్ అనే ప్రొఫెసర్ ఇన్స్పిరేషన్ తోటి మన నీలం సంజీవ్ రెడ్డి గారు పైలట్ ప్రాజెక్ట్ కింద నర్సాపూర్ మెదక్ డిస్ట్రిక్ట్లో 1962లోనే స్టార్ట్ చేయటం జరిగింది. ఇది మనకి 2 విధాలుగా ఉపయోగపడడం జరిగింది. ఒకటేంటంటే మనకి పౌషకాహారం పిల్లలకి అందించడం జరుగుతుంది. ఇంకొక విధంగా ఏంటంటే స్కూళ్ళని అంటే ఎడ్యుకేషన్ని బాగా ప్రమోట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఈయన వేసిన సీడ్ ఇప్పుడు నాకు తెలిసి ప్లాంట్ అయిపోయింది, బ్యాంబూ ప్లాంట్ లాగా అయిపోయింది. సో విచ్ ఈజ్ వెరీ గుడ్ థింగ్. ఈయన మన ఇండియాకి ఎన్నో ప్రెసిడెంట్ అండి. ఆయన రాసిన బుక్ ఏంటి? ఈయన మనకి సీఎంగా 2 టర్మ్స్ చేశారు. ఒకటి ఎప్పుడంటే 1956 నుండి 60 వరకు చేశారు. ఆ తర్వాత ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా చేయటం జరిగింది. ఆ తర్వాత లైక్ సెకండ్ టర్మ్ 1962 నుండి 64 వరకు చేశారు. సో ఈ టర్మ్ కూడా మనకి ఏపీ సీఎం టర్మ్ కూడా అయిపోయిన తర్వాత మనకి పార్లమెంట్లో లోక్సభ స్పీకర్గా 1967లో మనకి ఈయన చేశారు, ఈయన విధులు నిర్వహించారు. ఆ తర్వాత 1977 నుంచి 1982 వరకు 6th ప్రెసిడెంట్గా ఈయన విధులు నిర్వహించడం జరిగింది. ఇతను ఒక బుక్ కూడా రాయటం జరిగింది. ఈయన ఎక్స్పీరియన్సెస్ అన్నీ షేర్ చేసుకుందాం, ఎందుకంటే ఈయన రిచ్ నుంచి రాలేదు. సో మిడిల్ క్లాస్ ఆర్ బిలో మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు కాబట్టి ఈయన ఎక్స్పీరియన్సెస్ అన్నీ షేర్ చేసుకోవటం కోసం వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ అనే పుస్తకాన్ని ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. సో ఆయన ఆ బుక్కి ఎంచుకున్న టైటిల్ బట్టే ఆయన ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ క్యాండిడేట్ అని మనకు తెలుస్తుంది.
థ్యాంక్ యూ అండి. స్నేహలత రెడ్డి గారు మన మాజీ సీఎం నీలం సంజీవ్ రెడ్డి గురించి బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.